చాలా మంది చెప్పారు, 50-100 శక్తిలో చెప్పారు, పెద్ద పెద్ద సంఘాల నాయకులు చెప్పారు. అన్న మీరే చేయండి, మేము నడిపిస్తాం. కాకపోతే మీరు పని చేయాలి. అందరూ డెడికేట్ చేసిన క్రమంలో ఒక 6 మంది వ్యక్తులు నాతో నిలబడ్డారు. వాళ్ళలో ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి షేక్ అల్తాఫ్ ఢిల్లీలో నుంచి, ధర్మానం బాజీ గుంటూరు నుంచి, ధర్మానం నాగులవల్లి గుంటూరు నుంచి, చిన్ని భాష అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి, డాక్టర్ కిరణ్ కడప నుంచి, వీళ్ళు అన్నా మనం చేద్దాం, మీతో మేము ఉంటాం, ఈ రోజు కూడా ఉన్నారు. ఇక్కడ ఎందుకు రావచ్చు, కానీ ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఈ సంఘం కంటే బలమైన కారణం పరిమితే ఖచ్చితంగా రాకూడదు. నీకు నీ సంసారం ముఖ్యం, నీ సంపాదన ముఖ్యం, నీ ఎదుగుదల ముఖ్యం, దాని తర్వాతే కులం ముఖ్యం అనేది నేను తెలుసుకున్నాం. నువ్వు బలంగా ఉంటేనే, నీ ఇల్లు బలంగా ఉంటేనే, నీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా చూస్తేనే కులం కోసం సంతోషంగా పనిచేయించాలి. అది చెప్పింది. ఎందుకంటే చెప్తూ నేర్పించిన పాఠాలు కుల సంఘాల కోసం ఎకరాలు, రాజకీయ పార్టీల కోసం జీవితాలు కోరుకున్నవాడు నాకు తెలిసే 100,000లో ఉన్నాడు. దానికి అతీతంగా నిర్ణయం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏమంటున్నాం, శాఖల వారిగా విడిపోదాం, ప్రాంతాల వారిగా విడిపోదాం, ప్రాంతాల వారిగా టీంలు ఏర్పాటు చేసుకుంటాం. రాష్ట్ర స్థాయిలో అందరూ అంటున్నారు అందుపై ఆలోచన విధానంలో అందుపై బ్రాండింగ్ ఇది ఏం కాదు. బ్రాండింగ్ అంటే బ్రాండింగ్ అంటే పిడికల పట్టుకున్న క్రమాన్ని మాత్రమే బ్రాండింగ్. అందులో ఈరోజు పెట్టుకున్నాడు కానీ తీసే ఉండాలా, తీసే తరతరాలకు ఉన్నారా, అదే పద్ధతిలో డెవలప్ చేసుకుంటా వస్తున్నాం. కాబట్టి కొత్తగా అనిపిస్తా ఉంది. ఇది ఏర్పాటు చేసుకోవడంలో టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం ఎంత ఆవశ్యకత చెప్తున్నాం. ఆ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం కొంతమంది మీరు చేసుకుంటాం. దానికోసం ఎప్పుడు ప్రణాళికలు మార్చుకుంటారో సిద్ధాంతం ఒకటే ఉంటుంది, సిస్టమ్ ఒకటే ఉంటుంది, ఆచరణ విధానం మాత్రం. మా ప్రాంతంలో ఈ విధంగా గొడవలు రావట్లేదంటే దానికి ఏం ఆలోచించాలో దానికి ఆలోచించాలి. రాష్ట్రం మొత్తం ఒకే సిద్ధాంతం ప్రకారం, ఒకే సిద్ధాంతం ప్రకారం ఉండాలి, కానీ ఒకే సిస్టమ్ ప్రకారం ఉండడం. ఫస్ట్గా మనం తీసుకున్నది ఏంటంటే ఈ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులు కాదు. ఆయన వచ్చి